తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఒక్కసారిగా రాత్రికి రాత్రి స్టార్ గా మారి అందరి దృష్టిని ఆకర్షించిన ఒకే ఒక్క యువతి కన్నె శిరీష అలియాస్ బర్రెలక్క. అలాంటి బర్రెలక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా కౌంటర్ ఇచ్చిందన్న ఓ చర్చ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇటీవల సీఎం వైఎస్ జగన్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఉద్దానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా ఈ దత్తపుత్రుడికి రాలేదని, డిపాజిట్లు కూడా రాలేదంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. అయితే సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలపై బర్రెలక్క తనదైన శైలిలో స్పందించారు. అందుకు సంబంధించిన ఓ ఆడియో అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. బర్రెలక్క ఏమన్నదంటే, ఎవరి పార్టీ వాళ్లదని, ఎవరి రాజకీయ జీవితం వాళ్లదని, కానీ పవన్ కళ్యాణ్ ని తక్కువ చేసి మాట్లాడటం నాకు కొంచెం బాధ అనిపించిందని, ఆయన పవర్ ఆయనది, నాది నాదే, ఆయన అభిమానినే నేను, ఆయన ఎంత మంచోడన్నది ఎంతో మందికి తెలుసు, కానీ ఆయన్ని తక్కువ చేయడంలో నన్ను ఆయనతో యాడ్ చేయడం కొంత బాధగా ఉంది, కానీ దేనికి రియాక్ట్ కాలేకపోతున్నాను అంది బర్రెలక్క. ఇక ఇటు సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు, దానిపై అటు బర్రెలక్క స్పందించిన తీరు సోషల్ మీడియాని చూపిస్తున్నాయి. మరోవైపు సీఎం జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తమదైన శైలిలో సోషల్ మీడియా సాక్షిగా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈ మాటలేంటని వాళ్లు విమర్శిస్తున్నారు. అంతేకాదు, కనీసం బర్రెలక్కలో ఉన్న హుందాతనం కూడా నీలో లేకుండా పోయిందని వారు పేర్కొంటున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ దగ్గర నుంచి పార్టీలోని కీలక నేతలు ఇంకా సోదాహరణగా వివరించాలి అంటే నాని బ్రదర్స్, అనిల్ కుమార్ యాదవ్, బెల్లంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్, ఆర్కే రోజా, అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, గుడివాడ అమర్నాథ్ వగైరా వగైరా అంతా చూడబోతే ఒకే తాను ముక్కలని వారు వివరిస్తున్నారు. అయినా బర్రెలక్క తెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళని, ఆమెకు ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదని, నిరుద్యోగిగా 4 బర్రెలను కొనుక్కొని వాటిని కాసుకుంటూ జీవితాన్ని సాగిస్తోందని, అలాంటి ఆమె ఇలా ఎన్నికల బరిలో దిగి తనదైన శైలిలో ప్రచారం చేసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షించిందని, అంతెందుకు నీ సొంత సోదరి జగనన్న వదిలిన బాణంగా పిలుచుకునే వైఎస్ షర్మిల అదే తెలంగాణ గడ్డం మీద ఓ రాజకీయ పార్టీని స్థాపించి ప్రజల కోసం అంటూ వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయటమే కాదు, రైతులు, నిరుద్యోగుల కోసం ప్రతి మంగళవారం దీక్షలు, ధర్నాలు సైతం చేపట్టడంతో కేసీఆర్ కేబినెట్ లోని ఓ మంత్రి పొంగవుడు నుంచి మంగళవారం మరదలన్న బిరుదు సైతం నీ సోదరి అందుకొని, అలాంటి వైఎస్ షర్మిల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని, అది కూడా తాను, తన భర్త అనిల్, అలాగే తన తల్లి విజయమ్మ అంతా పోటీ చేస్తారని చెప్పి జస్ట్ ఎన్నికల వేళ తూచ్ ఈ ఎన్నికల్లో మేము పోటీ చేయడం లేదంటూ పక్కకు తప్పుకోవడంతో వైఎస్ఆర్టీపీలోని నేతలంతా పార్టీ విడి బయటకు వచ్చి వైఎస్ షర్మిలపై దుమ్మెత్తిపోసిన విషయం మర్చిపోయావా స్వామి జగన్ అంటూ సీఎం వైఎస్ జగన్ కు వేడివేడిగా చెకోడి పకోడీ లాంటి చురకలు అంటిస్తున్నారు. ఇక గత ఎన్నికల వేళ నా కొడుక్కి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని తల్లి వైఎస్ విజయమ్మ, నా సోదరుడికి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిస్తే రాజన్న రాజ్యం తీసుకొస్తాడంటూ ఇదే చెల్లి వైఎస్ షర్మిల కాలికి బలపం కట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఊరు వాడ కలయి తిరగడంతో పాటు ప్యాకేజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆడమంటే ఆడటం, పాడమంటే పాడటం, మాట్లాడమంటే మాట్లాడి అధికార పీఠం అందుకున్నారన్న విషయాన్ని మీరు బుద్ధిగా మర్చిపోయారంటూ వైఎస్ జగన్ కు నెటిజన్లు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అయితే మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. వరుసగా రెండోసారి మళ్లీ గెలుపు గుర్రం ఎక్కాలని వైఎస్ జగన్ ఊబిలోడుతున్నారని, మరి ఈసారి ప్రజలు ఇచ్చే తీర్పుకు ఖచ్చితంగా శిరస వహించాల్సి ఉంటుందని, ఎందుకంటే ఇప్పటికే పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రం తెలంగాణలో ఓటర్లు చాలా స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో తెలంగాణ అంటే నేను, నేను అంటే తెలంగాణ అన్న కేసీఆర్ తో పాటు ఆయన ఫ్యామిలీకి అక్కడ ఓటరు పట్టపగలే చుక్కలు చూపించారని, రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దాదాపు ఇదే తరహా ఫలితాలు వెలువడితే మాత్రం ఇక వైఎస్ జగన్ అమ్మ లేదు, నాన్న లేడు, చెల్లి లేదు, ఏక్ నిరంజన్ అంటూ పాట పాడుకునే పరిస్థితి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని నెటిజన్లు ఓ విధమైన వ్యంగ్యంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.